హరి ఓం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణ, నీ లీలా వినోదం మానవులకు పరమానందభరితం, మానవులకు ఆధ్యాత్మిక ఆనందం, తత్వవేత్తలకు ఆత్మజ్ఞాన పరిజ్ఞానం, యోగులకు ఋషులకు మునులకు నీ యొక్క జ్ఞానామృతాన్ని వారికి త్రావించినట్లు భావిస్తూ ఆనందిస్తూ ఉంటారు కదా. చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియునితడు. చేరి యశోదకు శిశువితడు. యశోదకు శిశువు, బ్రహ్మకు తండ్రి. ఎంత గొప్పగా రాశారు అన్నమాచార్యులు. చాలా ఆనందమయమైనటువంటి గీతం అది. ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ శరద్రాత్రి అంటే చల్లని గాలులు వీస్తుంటాయి, మంద మారుతాలు వీస్తుంటాయి. యమునా నది తీరంలో ఆ యొక్క జలాల ప్రవాహం గలగలాడుతూ ఉంటాయి. ఆ యమునా నది తీర ప్రవాహం ఉన్నటువంటి పూల మొక్కల నుంచి అనేక సువాసనలు వెదజల్లబడుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడు ఒంటరిగా అక్కడ కూర్చొని తన పిల్లన వేణుగానం తీసుకొని ఆ వేణుగాన వినోదాన్ని అద్భుతంగా ఆయన గానామృతం చేస్తున్నాడు. వృక్షాల మీద పక్షులు, పైన దేవతలు, అదేవిధంగా నదులు, నీటిల్లో ఉన్నటువంటి జలచరాలు, చేపలు, ఏవైతే ఏమి అన్నీ పరవశించి మర్చిపోతూ ఉన్నాయి. అదే సమయంలో ఏం జరిగిందంటే, గోపికా స్త్రీలు, అది రాత్రి సమయం, పడుకునే పోవడానికి 1 గంట సమయం ఉంది. గోపికా స్త్రీలకు ఈ యొక్క వేణునాదం వినపడింది. ఈ వేణునాదం వినగానే వాళ్ళు ఏమైందో ఏమో మంత్రముగ్ధులైపోయారు. ఏదో వాళ్ళు ఒక మాయ కప్పేసింది. ఆ మాయ ప్రభావం వాళ్ళకి అర్థమే కాలేదు. ఆ వేణునాదం వింటూ ఉంటే అక్కడికి పరిగెత్తాలనిపిస్తూ ఉంది. కొద్దిసేపు కూడా ఆగాలనే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఆలోచన లేదు. ఏం ఆనందము, తన్మయత్వము, మైమర్చిపోవడము, ఉప్పొంగుతున్నటువంటి ప్రేమ, అది అర్థం కానటువంటి పరిస్థితి. ఏం తెలియలేదు వాళ్ళకి. పాలు కాస్తున్నారు కొందరు వనితలు, పాలు అలాగే మర్చిపోయారు. ఆ పాలుని అలాగే పొయ్యి మీద వదిలేశారు. కొందరు పిల్లలు నిద్రపిస్తున్నారు, పిల్లలు నిద్రపోయేస్తున్నారు, అలాగే వచ్చేసారు. ఇలా ఏ కార్యక్రమాల్లో ఉన్నా కూడా ఆ నిద్రా సమయము, ఆ రాత్రి, ఆ వేణుగాన మాధుర్యానికి, ఆ వేణుగాన స్వరాలకు, ఆ వేణుగాన మహిమకు, ఆ వేణుగాన ప్రియునికి ప్రియం చేకూర్చాలని వీళ్ళు ప్రియత్వం లోపలించుకొని ప్రేయసిల్లే మాదిరిగా తయారైపోయి, వారిలో ఏం ఉద్భవించిందో తెలియదు కానీ వాళ్ళు ఆ యొక్క వేణుగానాన్ని మైమరచి తన్మయత్వము చెంది తనువులోని అనేక అణువులు పరమానందం చెంది ఆ ప్రతి అవయవము కదలాడుతూ ఉంది. వారు బయట వెళ్ళేటప్పుడు ఈ గోకులంలో స్త్రీలకు ఒక ఆచారం ఉంటుంది. వాళ్ళు తమ వక్షస్థలానికి గంధం రాసుకుంటూ ఉంటారు. ఆ గంధము రాయడం కూడా మర్చిపోయారు, కాటుక పెట్టుకోవడం మర్చిపోయారు. అంటే వాళ్ళు బయట వెళ్ళే సమయంలో అన్ని అలంకరణలు చేసుకోవాలి, అన్ని అలంకరణలు మర్చిపోయారు. బయట జారుతుంది పట్టించుకోవడం లేదు, చీర జారుతుంది పట్టించుకోవడం లేదు. కొంతమంది అక్కడక్కడ జారి అలాగే పడిపోయి ఉన్నారు. ఎందుకు తొందరగా పోవడం? ఆ పిల్లల గురవి ఆనాన్ని మోగిస్తున్నవాడు వేణునాథా ప్రియుడు, జగన్మోహనాకారుడు, జగన్మోహిని అవతార పురుషుడు, జగన్నాటక సూత్రధారి, జగదానందకారకుడు, జగమంతా తానై ఉన్నటువంటి సర్వేశ్వరుడు. కనుక ఈ గోపికలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అంతా వివాహితలే, అవివాహితులు కూడా కాదు, పెళ్ళైన వారు వచ్చేసి తీరం దగ్గరకు వచ్చేసారు. వస్తూ ఉన్నారు, వేగంగా వస్తూ ఉన్నారు ఆ వేణుగానానికి. అయితే శ్రీకృష్ణుడు ఇవేమీ గమనించలేదు. ఆయన తన్మయత్వంలో ఆ వేణుగానాన్ని ఆయన వినిపిస్తున్నాడు. ప్రకృతి ఆనందిస్తుంది, ప్రకృతి పరవశిస్తుంది. ఎందుకు? ఆయన సతీమణి ప్రకృతి, పరమాత్ముడు తండ్రి, ప్రకృతి తల్లి. కనుక ప్రకృతిని ఆనందించేస్తున్నాడు పరమాత్మ. చెట్లను, వృక్షాల యొక్క ప్రకృతి దృశ్యాలను, ఆ యొక్క వాతావరణాన్ని ఎవరికైనా కూడా మత్తు కలిగిస్తూ ఉంది ఆ వాతావరణం. ఎందుకు? పరమాత్మ అక్కడ ఉన్నాడు. ప్రకృతి ఏం చేయాలి? ఆయనకి సర్వము వింజామరల్చే వీచాలి, వినోదభరితమైనటువంటి ఆనందాన్ని కల్పించాలి.
ఈ కల్పించిన ప్రకృతి అనేక విధాలుగా కృషి చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న పూల మాసలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పూల సువాసన పుష్పాలన్నీ సువాసన తీసుకొచ్చి ఆయన మీద అట్లా పరిశీలింప చేస్తుంది. తన్మయత పోతున్నాడు. ఇంతలో గోపికలంతా అక్కడికి వచ్చేసారు. రాగానే కృష్ణుడు చూసి ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపు ఆశ్చర్యపోయాడు. ఏమి ఈ స్త్రీలు ఎందుకు ఇలా వచ్చేసారు, ఏం అర్థం కాలేదు పరమాత్ముడికి. కాసేపు అలా చూశాడు. గోపికామణులారా, తల్లులారా, మీరు ఎందుకు ఇలా వచ్చారన్నారు. మీరు ఇలా సంబోధించకూడదు. మీ ప్రేమ మాకు కావాలి. మీ యొక్క ప్రేమలో మేము చచ్చిపోవాలి. మీ యొక్క ప్రేమానందంలో మేము మునిగి ముద్దస్థమైపోయి మేమందరం కూడా పరవశించి మైమరిచి నృత్యం చెయ్యాలి అనిపిస్తుంది మాకు. నీ వేణుగానం మమ్మల్ని అలా లాగేస్తుంది అనిపిస్తూ ఉంది. ఏం చెయ్యాలి? నీవు తప్పకుండా మాతో నృత్యం చెయ్యాలి. మీరు బృందావనములు అనేక మంది గోపికలతో నృత్యం చేశారు, కానీ మాకు ఆనందం లేదు. ఇప్పుడు మేము వెళ్ళైన వారమైనా కూడా మేము ఎత్తితో ఆనందించాలి, పరవశించాలి, మేము మర్చిపోవాలి అని మంగపోతున్నారు. అప్పుడు పరమాత్మ ఏం చెప్పాడంటే, కాసింత విశ్రాంతి తీసుకొని పరమాత్మ ఏం తెలియజేశాడో తెలుసుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ, నమో నమో నమః. ఇప్పుడు ఇదే ఈ యొక్క గానామృతం భగవంతునికి ప్రీతికరమైనటువంటి ఒక పాటను పాడడానికి నా యొక్క మనవుడు సంగతి ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. ఇది వరకు కూడా మనకు 2-3 గీతాలాపనలు చేశాడు. ఆ బాలుడు పాట వినిపిస్తాడు.